స్థానిక సంస్థల ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు. మొదట మున్సిపాలిటీలు, తర్వాత ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు. చివర్లో పంచాయతీల పోరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,295 పంచాయతీలు, 61 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మరో 56 పంచాయతీలు, 62 పుర నగరపాలక సంస్థలకు సంబంధించి కోర్టు కేసులు కొలిక్కి వచ్చాక ఏర్పాట్లు ప్రారంభిస్తారు. 2026 ఫిబ్రవరి 5 వరకు చేసిన చేర్పులు, మార్పులతో కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన ఓటర్ల జాబితాలో పంచాయతీలో 1.35 లక్షల వార్డుల ఓటర్ల తుది జాబితాలు అయితే పూర్తయింది. వీటిలోంచి మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీలను గుర్తించే ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 7న వివరాలను కలెక్టర్లకు ప్రకటిస్తారు. వీటి ఆధారంగా సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేస్తారు. పంచాయతీలో 1.30 లక్షల పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు దాదాపుగా ప్రక్రియ పూర్తయింది. వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి ఈ నెల 31న కలెక్టర్లు తుది ప్రకటన చేస్తారు. 61 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు, డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ ప్రక్రియ పూర్తయిందన్నమాట. వచ్చే నెల 3న తుది జాబితాలు ప్రకటిస్తారు. రిజర్వేషన్లు ప్రకటించేందుకు అవసరమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వివరాలను వాటిలో నుంచి అయితే గుర్తిస్తున్నారు. అదే సమయంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపైన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. డివిజన్లు, వార్డులు పునర్విభజన హైకోర్టులో తాజాగా వేసిన కేసులు, వైకాపా ప్రభుత్వంలో పంచాయతీలను నగర పంచాయతీలుగా ఉన్నతీకరించడం, పంచాయతీలు సమీప పుర నగరపాలక సంస్థల విలీనానికి వ్యతిరేకంగా వేసిన కేసులు కొలిక్కి వచ్చాక మరో 2 నగరాలు, పట్టణాల్లోని ఎన్నికల అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి అవడం అయితే జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.